వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తా కథనాలను నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ అనేటువంటి ఒక పిటిషన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అసలు వివేకానందరెడ్డి హత్య గురించి ఎవరు వార్తలు చేయడానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన గ్యాగ్ పిటిషన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి, అలాగే సాక్షి పేపర్లో ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంబంధించినటువంటి వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కథనాలను నిలువరించేందుకు ఆ పిటిషన్ని తెర మీదకి తీసుకురావడం ఎందుకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఛానల్లో బాబాయ్ హత్యను మళ్ళీ తెర మీదకి తీసుకురావడం ఏంటి, అసలు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, తెర వెనక ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి వస్తున్నటువంటి వార్తలను, వార్తా కథనాలను నిలువరించేందుకు గ్యాగ్ పిటిషన్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే ఆయనే తన సొంత ఛానళ్లలో బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి వార్తలను వడ్డిస్తున్నారు. ఏంటి సార్ అసలు అప్పుడు ఆపడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఆయనే తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ అనేది ప్యూర్ పొలిటికల్ మర్డర్ అనేది చెప్తున్నారు, అనుమానిస్తున్నారు. తొలి రోజులు అనుమానించారు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆల్మోస్ట్ సిబిఐ చేసిన తర్వాత అది పొలిటికల్ మర్డర్ అని తేల్చారు. అలాగే షర్మిల కూడా ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డరు, ఆ కడప ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి మర్డర్ అనేది షర్మిల చెప్పారు. ఇది ప్యూర్ పొలిటికల్ మర్డరు. ఇప్పుడు 2019 ఎలక్షన్ ముందు జరిగింది. ఇది 2019 మార్చిలో జరిగినటువంటి మర్డర్ ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల మలుపులు తిరుగుతూ రాజకీయం చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రాయలసీమలో ఉండేటువంటి మొత్తం ఫలితాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం సంగతి వేరు, బట్ రాయలసీమలో మాత్రం వివేకానంద రెడ్డి మర్డరు అనే ఆ ఇన్సిడెంట్, ఆ మర్డరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఐపాక్ ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్. సో ఆ ఒపీనియన్ క్రమంలో ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆ నష్ట నివారణ చేసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి తల్లకిందులు అవుతున్నారు అనేది తాడేపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి చర్చ. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి ఇటీవల కాలంలో సునీతారెడ్డి, ఆయన కుమార్తె సునీతారెడ్డి చాలా క్లియర్గా జాతీయ స్థాయిలో మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉన్నారు సునీతారెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మర్డర్ కేసు ఎవరు జరిగారు, గొడ్డలి అనేది, గొడ్డలి గుండెపోట గొడ్డల అనే దాని మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి వేదిక మీదుగా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు, గుండెపోట గొడ్డల వేట. అసలు జగన్మోహన్ రెడ్డికి గొడ్డల వేట అని ఎక్కడెక్కడ నరికింది గొడ్డలతోటి ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డికి, ఇలా ప్రచారం చేస్తున్నారు. మొన్న సునీత అదే ప్రశ్నించారు. ప్లస్ సిబిఐ ఏం చెప్తుంది, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళ షార్ట్షీట్లో పొందుపరిచి ఆల్రెడీ హైకోర్టులో, సిబిఐ కోర్టులో వేశారు. సో దీన్ని బట్టి పబ్లిక్ మొత్తానికి కూడా తెలిసిపోయింది ఎవరు చేశారు ఈ మర్డరు అనేది. తీర్పు ఎలా ఉన్నాయి, తీర్పు ఏం చెప్పినా కానీ ముందు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అనుకుంటున్నది ఏంది, అందరిలో ఒక భావన అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి చేశారని చెప్పి సిబిఐ చెప్తుంది. ఛార్జ్షీట్లో కూడా అదే పొందుపరిచారు, కాబట్టి వీళ్ళే అయి ఉంటారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ట్రేస్ అవుట్ చేశారు, టెక్నాలజీ ద్వారా ట్రేస్ అవుట్ చేశారు సిబిఐ అని చెప్పి చెప్తున్నారు. సరే, ఇప్పటి వరకు వాళ్ళ శిక్ష పడలేదు కాబట్టి వాళ్ళని మన దోషులుగా నిర్ధారించడానికి లేదు. కానీ ప్రజాక్షేత్రంలో ఒక బలమైనటువంటి ఒపీనియన్ వెళ్ళిపోయింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి చేశారు, వాళ్ళే ప్రధాన సూత్రధారులు ఇది మొత్తం చేయడానికి అనేది బలంగా వెళ్ళిపోయింది. ఇది పొలిటికల్గా నష్టం చేకూర్చేటువంటి అంశం. ఎందుకు నష్టం చేకూరుస్తుందంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పులివెందుల్లో ఏ ఇంట్లో అడిగినా కానీ వివేకానంద రెడ్డి గురించి చెప్తారు పులివెందుల్లో. ఎందుకనంటే వివేకానంద రెడ్డి బతికున్న రోజుల్లో పులివెందుల నియోజకవర్గంలో
ప్రతి ఇంటికి వెళ్ళి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. అంటే అంత పరిచయాలు ఉన్నాయి వివేకానంద రెడ్డికి. సరే కడపలో కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఆయన వైఎస్ బ్రదర్ కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డరు అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనేటువంటి సంకేతాలను ఇప్పుడు ఐపాక్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకుంది. దానికి బలం చేకూరేలా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు రాళ్ళు టమాటాలు పడ్డాయి. వ్యతిరేకమైనటువంటి ప్రజాస్పందన అక్కడ కనిపించింది. ప్లస్ సునీతారెడ్డి కడప నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తుంది. పులివెందుల నుంచి పోటీ చేయాలా, కడప ఎంపీగా పోటీ చేయాలా అనేది ఆవిడ ఇంకా నిర్ధారించుకోలేదు. బట్ పోటీ చేయడం మాత్రం కన్ఫర్మ్ అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక పులివెందుల నుంచి కనుక సునీతారెడ్డి పోటీ చేస్తే ముక్కోణ పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వై నాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీటెక్ రవి అక్కడ పోటీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి పులివెందులలో. సునీతారెడ్డి ఇండిపెండెంట్గా వేస్తే ఒకవైపు కాంగ్రెస్, మళ్ళా ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు సునీతారెడ్డి ఇండిపెండెంట్గా వేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక అలజడి లేదంటే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే అసలు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది అసలు వినిపించకూడదు, దాని మీద చర్చ జరగకూడదు. చర్చ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, న్యాయస్థానానికి వెళ్ళి ఒక పిటిషన్ వేసేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటే కనుక ఎవరు దాని గురించి ప్రస్తావించడానికి లేదని చెప్పి కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇక దాని గురించి ప్రస్తావించడానికి ఉండదు. సో అందుకని ఒక బ్రహ్మాస్త్రం లాగా ఒక పిటిషన్ వేసేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్న తర్వాత ఎవరు మాట్లాడటానికి లేదు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది కాబట్టి ఎవరు మాట్లాడటానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక గ్యాగ్ ఆర్డర్ని తీసుకొచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అంతకుముందు ఈ కేసుకు సంబంధించి 2019లో జరిగినప్పుడు సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఎలక్షన్ టైంలో ఇది సిబిఐకి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో డిమాండ్ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అంటే దీన్ని తెలుగుదేశం పార్టీ మీద అటువైపు చూపించి సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, రాష్ట్ర పరిధిలో ఉండకూడదు, రాష్ట్ర పోలీస్ అంతా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. సరే ఆ డిమాండ్ చేస్తూ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మీద బలమైనటువంటి అనుమానం ఇప్పుడు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉందో ఆ తరహాలో తెలుగుదేశం పార్టీ అప్పుడు అనుభవించింది. అనుమానం తెలుగుదేశం పార్టీ మీద రుద్దేశారు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా. సో దానికి సంబంధించిన ఫలితాలు ఆయన పొందారు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దు, సిబిఐ ఎంక్వైరీ వద్దనే వద్దు, సిట్ ఏర్పాటు చేస్తాం, పోలీసులు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి మొదలుపెట్టారు. సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు. ఆయనే సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు, మేమే సిట్ వేసి తేల్చేస్తాము అని చెప్పి చెప్పారు. అంటే 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. అవును. సో అక్కడి నుంచి ఎప్పుడైతే సిబిఐ వద్దన్నాడు సిబిఐ ఎంక్వైరీ, ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద అనుమానాలు పెరిగిపోయాయి. పెరిగిపోవడంతో పాటు అసలు దీని గురించి చర్చ జరగడానికి లేదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. దీంతో ఇంకా బలమైనటువంటి అనుమానం ప్రజాక్షేత్రంలో ప్రజలకు వచ్చేసింది. సో దీని వెనక కాన్స్పిరసీ ఉంది, డెఫినెట్గా ఇది తాడేపల్లి కోట రహస్యం, ఇది ఈ రహస్యం అంతా తాడేపల్లి కోటలో ఉందనేటువంటి అనుమానం బాగా వచ్చింది. దానికి తగ్గట్టు విపక్షాలు కూడా అసలు వివేకానంద రెడ్డి మర్డర్ చేసింది ఎవరు అనే దాని మీద బాగానే ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళగలిగారు. దానికి మరింత బలం చేకూరేలా ఇప్పుడు షర్మిల, సునీతారెడ్డి వీళ్ళు కూడా చెప్తున్నారు. దీంతో ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇక మరో మార్గం లేక ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత మీడియాలో ఒక పేజీ 2 రోజుల నుంచి ఒక పేజీ కేటాయించారు. ఒక పేజీ కేటాయించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అంటే ఇప్పుడు బీజేపీలో. సో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, ఆ రోజున్న ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ కొన్నారా, ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడు మొత్తం చేశారు. ఇది సునీతారెడ్డిని మభ్యపెట్టి సునీతారెడ్డి చేత అబద్ధాలు చెప్పిస్తున్నారనే యాంగిల్లో ఒక వండి వార్చారు ఒక కథను. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకుంది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే వండి వార్చి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే కోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్టే కదా, గ్యాగ్ ఆర్డర్కు వ్యతిరేకంగా చేసినట్టే, ఉల్లంఘించినట్టే కదా. మళ్ళీ ఇవాళ ఇంకో కథను రాశారు.
ఇది పిఏ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ లాగా ఒక ఇంటర్వ్యూ వేసేసి మళ్ళీ పాత కథని మళ్ళీ ఇటు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏం సునీతారెడ్డి ఆమె భర్త ఇద్దరు కలిసి చంపేశారు అన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినే రోజులు పోయినాయి. 2019లో ఏం చెప్పినా విన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితులు లేరు. పబ్లిక్ తెలిసిపోయింది అసలు గొడ్డలు వేటైంది, వివేకానంద రెడ్డిని గొడ్డలతోటి ఎవరు చంపారు, అది గుండెపోటు కాకుండా గుండెపోటు అని చెప్పి ఎవరు క్రియేట్ చేశారు, తర్వాత గొడ్డలపోటు అని ఎవరు తీసుకొచ్చారు, అసలు గొడ్డలేది, గొడ్డలు ఎవరు తీసుకొని పోయారు, ఈ చర్చ విపరీతంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు. కానీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వండి మార్చి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటే వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. చర్చ జరగకూడదు, అసలు చర్చ జరగకూడదని ఎందుకు వెళ్ళాలి అసలు ప్రమేయం లేనప్పుడు? ఇప్పుడు తాడేపల్లి కోటరికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఎవరిది లేదు. అలాంటప్పుడు భయం ఎందుకు? గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకురావాలి? సరే తీసుకొచ్చారు, దాన్ని ఏమన్నా పాటిస్తున్నారంటే వాళ్ళే ధిక్కరించారు. అంటే ఎంత ఆందోళన ఉంది వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ మీద అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో అంటే వివేకానంద రెడ్డి మర్డర్ 2019లో జరిగినప్పటికీ ఆయన నీడ, ఆయన ఆత్మ వెంటాడుతుంది. ఆయన ఆత్మ తాడేపల్లి కోటను వెంటాడుతుందని చెప్పి మనం అనుకోవడానికి వాళ్ళ పేజీలు కేటాయించి, ఒక ఫుల్ పేజీ కేటాయించి వాళ్ళ సొంత పత్రికలో వండి వారుస్తున్నటువంటి కథనాలనే మనం ఉదాహరణగా తీసుకొని విశ్లేషణ చేసుకోవచ్చు.